కాంగ్రెస్ పార్టీ అన్ని కుల మతాలను సమానంగా చూస్తుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులను రాజకీయంగా, ఆర్థికంగా ప్రోత్సహించేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి మరోవైపున ఆదివాసీలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. మరోవైపున ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా ఉన్నటువంటి ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి ఒక గిరిజనులతోటి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మనతో పాటు మనం మాట్లాడుతాం. సార్, ఇప్పుడు ఒకవైపున ఆదివాసీలకు సేవ్ ఆదివాసీ సేవ్ కాన్స్టిట్యూషన్ అనే నినాదంతో ఆదివాసీలకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తారు. దీనిపై మనం ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ సిద్ధాంతపరంగా కాంగ్రెస్ ఫౌండేషన్లను ఉంది ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఆదుకోవాలని. ఆ దశగా అన్ని కార్యక్రమాలు ఇస్తూ ఉంది. ఇప్పుడు కాదు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలుకొని వాళ్ళ రాహుల్ గాంధీ వరకు కూడా ఈ దేశంలో అట్టడుగున్నటువంటి జాతుల్ని మనం సంరక్షించాలి, ఆ జాతులకు ఉపాధి ఇవ్వాలి, ఆ జాతికి అభివృద్ధి కార్యక్రమాలు అందాలి. అందుకే కదా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చెప్పిన విధంగా ఈ దేశంలో ఎవరు ఎంత నిష్పత్తి ప్రకారం జనాభా ఉంటే వారికి అన్ని ప్రభుత్వ ఫలాలు అందాలని ఆ దశగానే కుల సర్వే చేయడం జరిగింది. ఆదివాసుల హక్కుల కోసం కూడా ప్రత్యేకమైన చర్యలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. నిన్నగాక మొన్న తీసుకొచ్చిన ఇందిరా సౌర జన వికాస్ పథకం కూడా ఆదివాసుల యొక్క హక్కుల్ని కాపాడేందుకు, ఆదివాసులు వ్యవసాయం చేసుకుంటే వారికి అన్ని వసతులు కలుగజేసే విధంగా స్కీములు తీసుకొస్తా ఉన్నాం. ఇళ్ల విషయంలో కూడా ప్రత్యేకంగా చెంచల కోసమే 9,200 ఇళ్లు కేటాయించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కొండారెడ్డి జాతులకు కూడా ప్రత్యేకమైన సౌరత కలుగజేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సమూలంగా ఆదివాసుల్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్నది మా ధ్యేయం. వైపు చూసుకుంటే ఇప్పటికే ఒక బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు నెలకొంటున్న నేపథ్యం అయితే ఉంది. కవిత వర్సెస్ అంటే వాళ్ళ ఆధిపత్య పోరు కోసం ఆ పార్టీలో కాస్త చిట్చాల వ్యవహారం కాస్త పెద్ద రచ్చగా నడుస్తుంది. దీని ఎలా చూడొచ్చు కవిత వ్యవహారం? కవిత గారు కుంపటి పెట్టినటువంటి వాయనం చూస్తే నేను చాలా సందర్భాలు చెప్పాను, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. కవిత ఇవాళ కుంపటి పెట్టింది, కొన్ని వాస్తవాలు చెప్తా ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి లోపాయకారిగా ఉన్నటువంటి ఒప్పందాన్ని బహిర్గతం చేసింది. అదే అదనగా రాజాసింగ్ కూడా కొన్ని కామెంట్ చేసినాడు. ఇవాళ బీజేపీ అగ్రనాయకత్వం రాజాసింగ్ లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి. అదే కేసీఆర్ కూడా కవిత లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పాలి. ఇలా దాక్కొని తిరుగుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ముస్లిం పుట్టింది, ఆస్తి కోసం తగాదాలు నడుస్తూ ఉన్నాయి, డబ్బుల కోసం తగాదాలు నడుస్తూ ఉన్నాయి, పదవుల కోసం తగాదాలు నడుస్తూ ఉన్నాయి. అందుకే చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఉండదు ఈ రాష్ట్రం. బీజేపీ పార్టీ వ్యవహారంగా చూసుకుంటే ఒకవేళ బీజేపీ పార్టీ కూడా ఒకవైపున బీఆర్ఎస్ పార్టీకి ఒత్తాసు పలికేలా ఉందంటూ సొంత పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటే బీఆర్ఎస్ పార్టీ నేతల యొక్క వ్యవహారాన్ని బీజేపీ పార్టీ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి చీకటి ఒప్పందాలు ఉన్నాయి ఇప్పటి వరకు. రేపో మాపో ఒక పార్టీ పోయి ఒక పార్టీ విలువైన అవకాశం ఉన్నది. ఇవాళ రాజాసింగ్ చెప్పిన మాటలు, కవిత చెప్పిన మాటలు చూస్తే 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి లోపాయికారి ఒప్పందం నడిచింది. ఇది బహిర్గతం కాబోతా ఉంది. చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం చూసుకుంటే మాత్రం కమిషన్ కి ముందు అటెండ్ కావాలంటూ కమిషన్ చెప్తున్న నేపథ్యం కేసీఆర్ వచ్చే అవకాశం ఉంటుందా? రావాల్సిందే. తప్పు చేసిన వాడికి శిక్ష పడక తప్పదు. కాళేశ్వరంలో లూటీ జరిగింది, అవినీతి జరిగింది. కమిషన్ ముందు రావాలి, వారి యొక్క సమాచారం ఇవ్వాలి. ముఖ్యంగా ఈ ఆదివాసీలకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తారు. దీని ఉద్దేశం ఎలా ఉండబోతుంది? ఆదివాసుల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని, విద్యాపరంగా ఆదివాసులు ముందు అభివృద్ధిలోకి రావాలి. దానికోసమే ఇక్కడ భద్రాచలంలో కానీ ఉట్నూరులో కానీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తాం. ఇదే కాకుండా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే ట్రైబ్స్కి ఉచితంగా 100% స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాం. ఆదివాసుల్ని చదువు పరంగా అభివృద్ధి పథం తీసుకురావడమే కాంగ్రెస్ ధ్యేయం. వైపున పాత కాంగ్రెస్ నేతలు పదవులు రావట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ కమిటీ పూర్తి స్థాయిలో దృష్టి సారించాలంటూ, సముచిత స్థానం కల్పించాలంటూ, ఫలితంగానే రానున్న పంచాయతీ ఎన్నికలకు కాస్త విజయం వైపుగా దూసుకెళ్లే విధంగా ఉంటుందని చెప్పి వేసిన పిఎస్సి అడ్వైజరీ కమిటీస్ చూడండి. మెజారిటీ నాయకులు తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే ఉన్నారు. కొంత కొత్త వారు కూడా అవకాశం ఇచ్చాం, కొత్త వారు కూడా ప్రోత్సహించాలి కాబట్టి కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చాం. పాత కొత్త కలయికతో పరిపూర్ణమైన కమిటీ 2 రోజులు వస్తుంది.
మొత్తంగా చూసుకోవచ్చు రానున్న కాలంలో మరోవైపున అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వరకు కూడా అంటే చేసినటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాలకు సంబంధించి అంటే ఇటీవల కాలంలో ఎన్నికల ముందు ఈ వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నేతలకు వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సముచితాన్ని కల్పిస్తూ మరోవైపున పాత కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా వాళ్ళకి అగ్రపీట వేసే విధంగా పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. మరోవైపున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో చాలా వరకు కూడా ప్రకంపనలో ఉన్న నేపథ్యంలోనూ ఆ ప్రకంపనల మొత్తానికి కూడా అవన్నీ కూడా అంటే రానున్న మరి కొన్ని రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు మెరిచే అవకాశం మెండుగా ఉందని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ముఖేష్ కుమార్ గౌడ్. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, పాల్వంచ.